మనకు పిచ్ అనుకూలించింది కాబట్టి కొద్దిగా బౌలింగ్ స్పిన్ అయింది. బౌలింగ్ మంచిగా స్పేసర్స్ కూడా మంచిగా చేశారు. ఓకే విశాల్ నువ్వు అన్నది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ద టైం మన టోటల్ ఇండియన్ టీం చాలా మంచి ఎఫర్ట్ పెట్టింది కాబట్టి మనము అలా వాళ్ళని అంత కట్టడి చేసేసి మనం చాలా ఫైట్ ఇచ్చి వాళ్ళని ప్రెజర్లోకి తెచ్చి మనం వికెట్లు తెప్పించాం. దట్టు ఇంకా స్టార్టింగ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ అంటే అక్మల్ని వికెట్ హర్భజన్ తీయడం మెయిన్ మనకు అది టర్నింగ్ పాయింట్. అంటే దాంట్లో నుంచి మన వాళ్ళు చాలా ఫైట్ చేసేసి ప్రతి బాల్ ఏ ఒక్క ప్లేయర్ కూడా ఒక రన్ ఇవ్వకుండా చాలా మంచిగా ఫీల్డింగ్ చూస్తే చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఫీల్డింగ్ చేశారని చెప్పి మన వాళ్ళు. అంటే ఫీల్డింగ్ త్రూ అంటే ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. ఎప్పుడు మనకు ఫీల్డింగ్ మీద హోప్స్ తక్కువ ఉండేది. నిన్న యువరాజ్ కానీ కోహ్లీ కానీ అందరూ బాగా ఫీల్డ్ చేశారు. ఓకే వాళ్ళు ఒక్కరే కాకుండా కానీ మొత్తం టీం అనేది ఎఫర్ట్ చేసింది. చాలా మంచి ఎఫర్ట్ ఉన్నది. స్టార్టింగ్ నుంచి కంపేర్ చేస్తే వరల్డ్ కప్లో ఇండియా తమ ఫీల్డింగ్లో ఎటువంటి ఎఫర్ట్ అంటే చాలా అద్భుతంగా రాణించింది. నిన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు. స్పెషల్లీ బౌలర్స్ వచ్చేసి సీమర్స్ తీసుకోవడం కూడా మంచిది. మొత్తం ఆల్ బౌలర్స్ని 5 బౌలర్స్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా జరిగింది కదా నిన్న. దానివల్ల మనకి మ్యాచ్ అనేది కొంచెం ఈజీగా విన్ అయిపోయినాం. అదొకటే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫైనల్ వచ్చే శ్రీలంకతో ఉంది. శ్రీలంక అంటే అక్కడ వచ్చేసి బెస్ట్ స్పిన్నర్ ఒకరు ముత్తై మురళీధరన్ గారు ఉన్నారు. ముత్తై మురళీధరన్ మళ్ళా మెండిస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ లైనప్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు ఇండియా. ఓకే అది కూడా ఒప్పుకుంటాను. కానీ ప్రెసెంట్ వాళ్ళు ముత్తై మురళీధరన్ ఇంకా మాథ్యూస్ ఇంజురీలో ఉన్నారు కాబట్టి కొంచెం మనకి ఇండియన్ టీమ్ కి కొంచెం అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడతారో లేరో అనేది ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పలేరు కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫిట్నెస్ టెస్ట్ చేసేది ఉంది ముత్తై మురళీధరన్కి మెండిస్కి. ఆ తర్వాత మనకు వచ్చింది కాబట్టి మనం బ్యాటింగ్ ఆర్డర్ మనకు చాలా బాగుంది కాబట్టి సో మనం అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసేసి హైయెస్ట్ చాలా మినిమం 300 to 350 టార్గెట్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా ప్రెజర్ పడుతుంది. దట్టు కూడా అశ్విని తీసుకుంటే ఏంటంటే తను ఇంతకుముందు కూడా రంజీ ట్రోఫీస్లో ఓపెనింగ్ చేశాడు కాబట్టి అతని ద్వారా బ్యాటింగ్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాను. చెప్పండి, శ్రీలంకతో మ్యాచ్ కి మనం ఎలాంటి టీం ఉండాలంటారు? మనం దీన్నే కంటిన్యూ చేయొచ్చు అంటారా, లేదంటే ముగ్గురు పేసర్లు కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాలంటారా? పృథ్వీ, మనము ప్రతిసారి అనుకుంటున్నాం ఇండియా టాస్ గెలిచేసి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 320-350 స్కోర్ సెట్ చేస్తామంటే దాని తర్వాత శ్రీలంక మీద చాలా ప్రెషర్ ఉంటుంది. శ్రీలంక ఆబ్వియస్లీ దాన్ని చేయకపోవడంలో చాలా కష్టపడవచ్చు అని. బట్ ప్రతిసారి మనకు అనుకూలంగా జరగకపోవచ్చు, మనం టాస్ ఓడిపోవచ్చు. నిన్నైతే మనం టాస్ గెలిచాం కాబట్టి వీ వెంట్ టు బ్యాట్. ఎందుకంటే ధోనిలో కాన్ఫిడెన్స్ అని తెలిసింది బికాస్ హీ మేడ్ హిస్ హోంవర్క్. ఎందుకంటే ధోనికి తెలుసు పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉందని. ఒక్కసారిగా ఇన్ఫామ్లో ఉన్న అక్మల్ని ప్లస్ హఫీజ్ ఖాన్ వికెట్ ఎత్తేస్తే మిడిల్ ఆర్డర్ చాలా స్క్రాంబుల్గా ఉంది. మిస్బా ఒకటి మాత్రమే రెస్పాన్సిబుల్ ఆడగలడు. ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఉమర్ అక్మల్ చాలా మిస్టేక్స్ చేస్తున్నాడు బేసిక్ లెవెల్స్లో అనేది ఒక హోంవర్క్ చేసుకున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తోనే ఆ ఫామ్లో ఉన్న అశ్విని పక్కన పెట్టి యువరాజ్ స్పిన్నర్గా వాడుకున్నాడు. 2 వికెట్లు కూడా పడ్డాయి. అదే శ్రీలంకకి మనం వచ్చామంటే శ్రీలంక వన్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ టీమ్. పాకిస్తాన్ ఆ టీం కాదు. శ్రీలంకలో కూడా ఒక పెద్ద లూప్ హోల్ ఉందన్నమాట. ఏంటంటే శ్రీలంకలో టీంలో కూడా ఓపెనింగ్ 1, 2, 3 బ్యాట్స్మెన్స్ మనం తీసామంటే ఇప్పటి వరకు 4 బ్యాట్స్మెన్స్ కానీ ఎక్కువ. లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ మ్యాచ్లో జరిగినప్పుడే సమర్వీర కానీ చమర్ సిల్వా కానీ బ్యాటింగ్ ఆడడం మనం చూసాం. ఓవరాల్ సిరీస్లో వాళ్ళు డిపెండ్ అయిందంతా స్కోర్ కొట్టిందంతా టాప్ 4 బ్యాట్స్మెన్స్. ఆ 4 బ్యాట్స్మెన్స్ కానీ 3 బ్యాట్స్మెన్స్ లేదా 4 బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే మొత్తం ఎక్స్పోజ్ ఇప్పటివరకు కానీ శ్రీలంకన్ బ్యాటింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక క్రంచ్ సిచ్యువేషన్, ఒక ఫైనల్ అండ్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ అసలు ప్రాక్టీస్ మ్యాచ్ జనరల్గా ఒక లీగ్ దశలోనో లేకపోతే క్వార్టర్ ఫైనల్స్లోనో ఎక్స్పోజ్ కానీ ఒక బ్యాటింగ్ ఆర్డర్కి ఇండియన్ బౌలింగ్ ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఇంతకుముందు నరేంద్ర గారు కూడా చెప్తున్నారనమాట, ఇండియన్ బౌలింగ్ వీక్గా ఉంది కానీ అవర్ బాయ్స్ హావ్ డన్ ప్రెటీ వెల్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ ఎస్టర్డే అని. కానీ ఎంతవరకు అనేది ముంబై పిచ్, ఇట్స్ మొహాలీ పిచ్లో కాబట్టి పేసర్స్ రానిచ్చారు, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. ముంబై పిచ్కి వచ్చేసరికి వాంకడే స్టేడియంకి వచ్చేసరికి ఇట్స్ టోటల్ ట్రాక్. ఒకసారి బాల్ ఎక్కువ స్పిన్ అవ్వచ్చు, ఒకసారి స్పిన్ కూడా కాకపోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తామంటే ముంబై పిచ్ ఎప్పుడు కానీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. సో ఇప్పుడు ధోని వ్యూహం ఎలా ఉంటుంది? రాణించిన నెహ్రాతోనే వెళ్తాడా, లేకపోతే మళ్ళీ అశ్విని తీసుకుని టీంలోకి తీసుకుని వస్తాడా? 2 మ్యాచ్లు గెలిపించిన అంటే మంచి పర్ఫార్మ్ ఇచ్చిన అశ్విని పక్కన పెట్టిన తర్వాత ఈసారి ఏమైనా రైనాన్ పక్కన పెట్టి మళ్ళీ యూసుఫ్ పఠాన్ తీసుకుని వస్తాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్. తేజ గారు ఒకసారి మనం వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాటింగ్ లో అసలు ఎటువంటి అనుమానాలు లేకుండా అయిపోతున్నాయి. ఓపెనింగ్ ఖచ్చితంగా స్టాండ్ ఇస్తుందని, ఓపెనింగ్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తుందని నమ్మకం ఉంది. అయితే మళ్ళీ చివరిలో ఇప్పటికీ 2 మ్యాచ్లో మనం బ్యాటింగ్ లోకి వచ్చామంటే చివరిలో రైనా ఒక మంచి పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్లే మనకు ఒక మంచి స్కోర్ సాధ్యమైంది. అది నిజం. అయితే మనకు ప్రాబ్లం వల్ల మిడిల్ ఆర్డర్ దగ్గర వస్తుంది. ఒక మంచి పార్ట్నర్షిప్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు అనే భయం ఇప్పుడు భారత అభిమానుల్లో ఉంది. సో మరి ఈ 2 మ్యాచ్ల తర్వాత భయం పోయి ధైర్యం వచ్చిందంటారా? అంత ఇంప్రూవ్మెంట్
ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదండి మనం లాస్ట్ మ్యాచ్లో, అంటే నిన్నటి సెమీస్లో కూడా చూసాం. మళ్ళీ ఆ కొలాప్స్ అనేది ఉంటూనే ఉంది. 205 ముఖ్యంగా వరుస బంతుల్లో ఎప్పుడైతే మనకి కోహ్లీ అండ్ యువరాజ్ అవుట్ అయ్యారో ఇండియా వాజ్ స్ట్రగ్లింగ్ ఎ బిట్. సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంది. సో మిడిల్ ఆర్డర్ మనం అనుకున్నంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్ ఎక్సెప్ట్ ధోని. ఈవెన్ మనకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రైనా వచ్చిన తర్వాత జట్టులోకి లాస్ట్ 2 మ్యాచెస్లో ఈ హికప్స్ అన్నిటి కవర్ చేస్తున్నాడు. అంటే ఈ తడబాటు తొట్టుబాటును అంతా కవర్ చేసి లాస్ట్లో కొన్ని మెరుపులు మెరిపిస్తున్నాడు. సో హీఈస్ ప్రూవింగ్ టు బి సెక్యూర్ బ్యాట్స్మెన్ దాన్ యూసఫ్ పఠాన్. ఇందాక మీ స్టూడియోలో తేజ అనుకుంటా హీ వాస్ సేయింగ్ మళ్ళీ యూసఫ్ పఠాన్ వస్తాడు. ఆ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే రైనా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ విత్ ద బ్యాట్ అండ్ ఆల్సో హీఈస్ ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఫీల్డింగ్స్. ఎప్పుడైతే రైనా వచ్చి ఆ ఇన్నర్ సర్కిల్లో హీ జాయినింగ్ యువరాజ్ సింగ్ అండ్ విరాట్ కోహ్లీ, డెఫినెట్లీ మన దట్ ఈస్ లిఫ్టింగ్ అవర్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్. సో అలాంటి నేపథ్యంలో రైనా కంటిన్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే నేను అనుకోవడం ఇట్ డిపెండ్స్ ఆన్ ది పిచ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మళ్ళీ అశ్విన్ వస్తాడా, లేకపోతే ఆశీష్ తర్వాత కంటిన్యూ చేస్తాడని డిపెండ్ అవుతుంది. పాకిస్తాన్ మీద బహుశా ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి పాకిస్తాన్ జట్లో 2 ఆఫ్ స్పిన్నర్స్ స్పెషలిస్ట్ వెళ్ళడం వేస్ట్ అని అనుకోవచ్చు. కానీ శ్రీలంకలో టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనే 2 ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అశ్విన్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ద పిక్చర్. అదే డిపెండ్స్ ఆన్ ది పిచ్. ఇంకోటి ఏంటంటే శ్రీలంక పాకిస్తాన్ లాగానే దే ప్లే స్పిన్ వెరీ వెల్. సో అలాంటప్పుడు పేసర్స్తో వెళ్ళాలని కూడా ఆలోచిస్తారు. తేజరెడ్డి గారు మీతో మాట్లాడతారు. హలో వెంకటన్న, నేను తేజని మాట్లాడుతున్నాను. అన్న, మీరు ఎందుకు చెప్పినట్టు కరెక్టే, మన ఇండియన్ బౌలింగ్లో అసలు స్టాండర్డ్స్ నిజంగా దారుణంగా పడిపోయింది. ఫ్లాట్ ట్రాక్స్ మీద మనం సరిగ్గా బౌలింగ్ వేయలేకపోతున్నాం. 400 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా మనం దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా తడబాటు పడుతున్నామని. బట్ రేపు మ్యాచ్లో ఒకవేళ మనం కానీ టాస్ తీసుకొని ఫీల్డింగ్ తీసుకున్నట్టయితే ఏ స్కోర్ని మీరు చేసి చేయగలుగుతామని చెప్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన మ్యాచ్లన్నీ మనం ఒక 350, 360 స్కోర్ చేసినప్పటికీ మన వాళ్ళు ప్రతిసారి క్లోజ్ ఎన్కౌంటర్స్ అని. కానీ మనం ఫస్ట్ బౌలింగ్ చేసిన ప్రతి మ్యాచెస్ కానీ దాదాపు వన్ సైడెడ్ జరిగింది. ఒక సేఫ్ జోన్లో ఒక 260, 270లో ఉన్నట్టు జరిగింది. సో అలాంటి వ్యూహంలో ఏమైనా టీం ఇలా ఛాన్సెస్ ఉందా? ఎందుకంటే మొన్న ప్రీవియస్ జరిగిన ఒక సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో మనం చూసామంటే ఒక 220 ఒక మోడల్ స్కోర్ని చేస్ చేయడంలో శ్రీలంక బాగా తడబడింది అనేది నాకు ఒక ఒపీనియన్. అదే వాళ్ళు ఫస్ట్ ఓపెనింగ్ చేసినట్టయితే అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే దేవర్ స్కోరింగ్ పెట్టి వెల్. సంగకార, జయవర్ధన్ లాంటి బ్యాట్స్మెన్కి సెటిల్ అయ్యే ఛాన్స్, అంటే వాళ్ళు టార్గెట్ సెట్ చేసేటట్టు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు? అండ్ అనదర్ పాయింట్ ఇస్, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఐ డోంట్ మీన్ టు గెట్ రైనాన్ పీకడం అని కాదు, ధోని ఒక వ్యూహాలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫామ్ లో ఉన్న అశ్విన్ పక్కన పెట్టి నెహ్రాన్ తీసుకొని హీ పర్ఫార్మ్డ్. అలాంటి మిరాకిల్స్ ఏమైనా రేపు ధోని ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? స్క్వాడ్ని మొన్న మనం ఏమనుకున్నాం, క్వార్టర్ ఫైనల్స్లో ఉన్న టీంతోనే సెమీఫైనల్స్ కింద సరిపోతుంది అనుకున్నాం. బట్ సెమీఫైనల్స్లో టీంను మార్చాడు. సో మళ్ళీ ఏమైనా ఫైనల్స్కి టీం మారిస్తే ఐ హోప్ అశ్విన్ విల్ గెట్ బ్యాక్ అండ్ నెహ్రాన్ బయట పెడతారని ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? సో తేజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకునే క్వశ్చన్ అయితే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే దర్ ఆర్ 2-3 రీజన్స్ ఫర్ దట్. ఒకటేంటే మన బ్యాడ్ మెమరీస్ ఆఫ్ 2003 ఫైనల్, ఎప్పుడైతే సౌరవ్ గంగూలీ టాస్ గెలిచి ఒక బంగారు పళ్ళెల్లో పెట్టి ఆ వరల్డ్ కప్ని అప్పుడు రికీ పాంటింగ్ అండ్ కోకి ఇచ్చేసాడు. అప్పుడు దట్ వాజ్ ఇన్ జోహానస్బర్గ్. సో అలాంటి పరిస్థితి వస్తుందని అనుకోను. ఇంకోటి అంటే సబ్ కాంటినెంటల్ వికెట్లో ఎప్పుడు కూడా ఇట్ ఈస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ సెటప్ ఏ బిగ్ స్కోర్ ఆన్ ది బోర్డ్. థర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ అనే స్టేజ్లో చేజింగ్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రెషర్. సో అలాంటి ప్రెషర్ని ఎవరు, నేను అనుకోవడం ఒక్క ఫైనల్లో మినహా ప్రతిసారి కూడా టీమ్స్ విచ్ బ్యాటెడ్ ఫస్ట్ హ్యావ్ వన్ ద వరల్డ్ కప్. సో అలాంటి ప్రయత్నాలు జరుగుతాయని నేను అనుకోను, అన్లెస్ పిచ్లో బ్రహ్మాండమైన హెల్ప్ ఉంది బౌలర్స్ కంటే తప్ప. టాస్ గెలిచిన ప్రతి క్యాప్టెన్ మనం చాలా ఈజీగా చెప్పచ్చు, మ్యాచ్కి ముందు ఈ టాస్ గెలిచి ఎవరు ఏం చేస్తారంటే బ్యాటింగ్ చేస్తారని చెప్పేసి, అలాగే జరుగుతుంది కూడా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా పఠాన్ విషయం, లెట్ us forget about పఠాన్ ఫర్ నౌ. చెప్పండి, ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్లు తన బరిలో దిగితే ఎలా ఉంటుంది? శ్రీలంక స్పిన్ బాగానే ఆడుతుంది కదా, అది కాకుండా న్యూజిలాండ్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, లీగ్ మ్యాచ్లో సంగక్కర అద్భుతమైన సెంచరీ కూడా చేశాడు. సో ఆల్రెడీ వాంఖడే స్టేడియంలో వాళ్ళు ఆడే ఒక మ్యాచ్ కూడా ఆడారు, కొంచెం అనుభవం కూడా ఉంది. సో ఇద్దరు స్పిన్నర్లు తీసుకుంటే బెటరేనా భారత్? ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఫుల్ టైమ్ స్పిన్నర్సా లేకుంటే జస్ట్ టోటల్గా ఇద్దరు స్పిన్నర్లు అనేది చూడాలి. ఆల్రెడీ మనకి
యువరాజ్ సింగ్ రైనా కూడా చక్కగా బౌలింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది, ఆ 5 ఓవర్స్ ఫిల్అప్ చేసేది. అట్లాగే సెహ్వాగ్ షోల్డర్ ఎట్లా ఉంది అనేది ఇంతవరకు టెస్ట్ చేయలేదు. ఇంకా అవసరమైతే టెండూల్కర్ కూడా యూజ్ చేయొచ్చు అనేటువంటి హింట్స్ ధోని ఇస్తూనే ఉన్నాడు, తనకి మధ్య మధ్య 1-2 ఓవర్స్ ఇస్తూ. ఇది అసలు పిచ్ ఇప్పుడు మన మొహాలి విషయం తీసుకున్నట్టయితే పేస్ బౌలర్స్కి అనుకూలంగా